పచ్చని తెలంగాణలో పంటలు బందుబెట్టే దుస్థితి నెలకొంది. ధాన్యసిరిని చూసి మురిసిపోతూ తన కుటుంబంతో ఆనందంగా గడిపే సంక్రాంతి రోజునే అన్నదాతలకు కాంగ్రెస్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఈసారి పంటకు నీళ్లివ్వలేమని కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసింది. పండగ పూట అన్నదాత ఆనందాన్ని దూరం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ సర్కార్ 1 ఎకరాకు నీరివ్వలేదని అడ్డగోలుగా ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రాజెక్టు లేక కకావికలమవుతుంది. ఇప్పటికే కృష్ణా బేసిన్లో నీటి కొరత కారణంగా మొత్తంగా క్రాప్ హాలిడే ప్రకటించగా ఇప్పుడు గోదావరి బేసిన్లోనూ సాగునీరు అందించడం అనుమానంగా మారడంతో అన్నదాత ఆగమవుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 ఎకరాకు సాగునీరివ్వలేదని అడ్డగోలుగా ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు సత్యం బోధపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లేక కాంగ్రెస్ ప్రభుత్వం కకావికలమవుతుంది. ఇప్పటికే ప్రతిపాదించిన ఆయకట్టుకు సైతం నీరిచ్చేందుకు వెనక ముందు ఊగిసలాడుతోంది. బ్యారేజీలు ఖాళీ అవ్వడం, వినియోగానికి అందుబాటులో లేకపోవడంతో స్థిరీకరణ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు ఇవ్వలేకపోతున్నామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చేశారు. ఇప్పటికే కృష్ణా బేసిన్లో నీటి కొరత కారణంగా మొత్తంగా క్రాప్ హాలిడే ప్రకటించగా ఇప్పుడు గోదావరి బేసిన్లోనూ సాగునీరు అందడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే నీటి నిల్వల్లో 6 టీఎంసీలే తక్కువ ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఏడాది పూర్తి స్థాయిలో సాగునీరిచ్చేందుకు ప్రభుత్వం జంకుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద దాదాపు 11.55 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని సాగునీటి ప్రతిపాదనలో సిద్ధం చేసింది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 63.19 టీఎంసీల నీరు ఉంది. 6.50 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించగా మిగతా నీటిని యాసంగి సాగునీటి అవసరాలకు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 కింద మొత్తంగా 9,65,013 ఎకరాలు ఉండగా దాదాపు 1,00,000 ఎకరాల ఆయకట్టును తగ్గించి 8,28,297 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో 3.87 ఎకరాలు ఆరుతడి పంటలకు, 4.41 లక్షల ఎకరాలకు తరి పంటలకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించింది. గత యాసంగి సీజన్లో స్టేజ్ 1 కింద ఉన్న మొత్తం 9,68,640 ఎకరాల ఆయకట్టుకు గాను 9,60,000 ఎకరాలకు సాగునీరు అందించారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద 3,71,691 ఎకరాలు ఉండగా దాదాపు 2 లక్షల ఎకరాలకు తగ్గించారు. ఈ ఏడాది ఇప్పటికే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు కోత విధించారు. కడెంతో పాటు సదర్మాట్ కింద క్రాప్ హాలిడేను ప్రకటించారు. సింగూరు ప్రాజెక్టు కింద ఆయకట్టును ప్రభుత్వం కొంతమేర తగ్గించింది. నిజాం సాగర్, అలీసాగర్, గుత్పా ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టును పరిమితం చేసింది. ఇప్పుడు ప్రతిపాదించిన ఆయకట్టుకు సైతం నీరిచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. గోదావరి బేసిన్లో ప్రస్తుతం ప్రతిపాదించిన ఆయకట్టుకు సైతం పూర్తి స్థాయిలో సాగునీరిచ్చేందుకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తుంది. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులో లేకపోవడమే కారణమని స్పష్టమవుతుంది. కాళేశ్వర ఎత్తిపోతల లేకముందు ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్, 2వ దశ సూర్యపేట వరకు వరద కాలువ, నిజాం సాగర్ తదితర ప్రాజెక్టుల కింద వానాకాలం పంటకే దిక్కులేని దుస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టు కొత్త జీవం పోసుకుంది. 2 పంటలకు భరోసా లభించింది. ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న చివరి మడి వరకు సాగునీరందేలా ప్రణాళికబద్ధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలను కొనసాగించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో అనుసంధానమైన ప్రాజెక్టులకు ఎక్కడ నీరు అవసరమైతే అక్కడికి అప్పటికప్పుడు లిఫ్ట్ చేసి అందజేసింది. ఆయా ప్రాజెక్టుల ద్వారా అనుసంధానమైన చెరువులన్నిటినీ క్రమం తప్పకుండా నింపుతూ వచ్చింది. ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందేలా చూసింది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజులు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయాయి. బరాజుల మరమ్మతుల కోసం నీటిని దిగువకు విడుదల చేశారు.
పనులు పూర్తయ్యే వరకు నీటి నిల్వ చేసే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడిదే కాంగ్రెస్ ప్రభుత్వానికి కలవరానికి గురి చేస్తోంది. ప్రస్తుతమున్న నీటి నిల్వలు ప్రతిపాదిత ఆయకట్టుకు సరిపోవు. మరోవైపు లిఫ్ట్ చేసుకునే సౌలభ్యం కూడా లేదు. దీంతో ఆయకట్టుకు నీరివ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేస్తుంది. రాష్ట్రంలో గత 3 ఏళ్లుగా మేజర్, మీడియం ప్రాజెక్టుల కిందనే ఏటా దాదాపు 35 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటిని అందించగా ఈ ఏడాది అది 28 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అందులో యాసంగిలోనూ వెట్ క్రాప్ కు ఎక్కువగా సాగునీటిని అందించారు. ఈ ఏడాది మాత్రం పూర్తిగా ఆరుతడి పంటలకే ప్రాధాన్యమిచ్చారు. 2021-22 యాసంగిలో దాదాపు 19.81 లక్షల ఎకరాల్లో తడి పంటలకు సాగునీటిని అందించగా ఈ ఏడాది దానిని 11.57 లక్షల ఎకరాలకు కుదించారు. అదే సమయంలో గత ఏడాది యాసంగిలో కేవలం 13.84 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగునీటిని అందించాలని నిర్ణయించగా ఈ ఏడాది ఏకంగా 17.38 లక్షల ఎకరాలకు విస్తరించారు. ఈ ఏడాది కృష్ణా బేసిన్ కు ఆశించిన స్థాయిలో వరద రాలేదు. దీంతో జూరాల మినహా దిగువన శ్రీశైలం, నాగార్జున ప్రాజెక్టులు మొత్తం వెలవెలబోతున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది యాసంగి సీజన్లో ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చారు. సాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 130.61 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులోనూ 105.70 టీఎంసీలు మాత్రమే తెలంగాణ వాటాగా కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడంతో సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు యాసంగి సీజన్లో నీరివ్వలేమని అధికార యంత్రాంగం తేల్చింది. ఎడమ కాల్వ కింద మొత్తంగా 6.40 లక్షల ఎకరాలు ఉండగా ఈ యాసంగిలో 1 ఎకరాకు నీరివ్వడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో కూడా 57 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కూడా యాసంగి సీజన్లో కూడా సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కేవలం నెట్టెంపాడు కింద 5,000 ఎకరాలకు, మూసీ ప్రాజెక్టు కింద 30,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు.